హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మేము కూడా అందరం బాగున్నాం. సో కామెంట్లో మనకి రూబీ నెక్లెసెస్ చూపించండి అని అడిగారు కదా, వాళ్ళ కోసం కొన్ని నెక్లెసెస్ అరేంజ్ చేశాను. కాకపోతే ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే స్టోర్లో అవైలబుల్ ఉండవు. ప్రజెంట్ మనకి అంటే అసలు అనుకోలేదు కదా ఇలాంటి వెరైటీస్ చూపించాలి అని. కాకపోతే మనం మన ఇంట్లో అవసరమైన అన్ని వెరైటీస్ కూడా మన వెబ్సైట్లో ఉండాలి అని రీసెంట్గా ప్లాన్ చేసాం కాబట్టి ఇంకా ఒక్కొక్కటి మనం ఇక్కడ అరేంజ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనకి స్టోర్లో ఉండవండి, మన వెబ్సైట్లో మాత్రమే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నిదానంగా అన్నీ నేను చాలా జాగ్రత్తగా మంచి వెరైటీసే మీకు చూపిస్తాను. కొద్దిగా లేట్ అయినా అటు ఇటు అయినా కానీ మన వెరైటీ అంతా కూడా స్టాండర్డ్గా ఉండేటట్టుగా మేము మెయింటైన్ చేస్తాం. కాబట్టి కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి, ఒకవేళ అవుట్ ఆఫ్ స్టాక్ అయినా మళ్ళీ కొన్ని రోజుల్లో ఇంకా కొత్త వెరైటీస్తో మళ్ళీ మీకు ఎప్పుడు రెగ్యులర్గా కొన్ని వెరైటీస్ అనేవి మన వెబ్సైట్లో ఉండేటట్టుగా ప్లాన్ చేస్తాం. సో నేను బిజినెస్ స్టార్ట్ చేయక ముందైతే నాకు ఈ 1 గ్రామ్ మీద ఉన్న ఒపీనియన్ చెప్తున్నా. అసలు ఇవి మనం పెట్టుకోవాలంటే నాకు చాలా ఇరిటేషన్ అనిపించేది. ఇవి ఏంటి పెట్టుకునేది, పిల్లలకైతే సరే పెట్టాలి, వాళ్ళకి సేఫ్టీ ఉండదు కాబట్టి పిల్లలకి అవి పెట్టేస్తాము, వాళ్ళు అక్కడ ఇక్కడ తిరుగుతారు, సేఫ్టీ ఉండదు, పర్వాలేదు పడిపోయినా అనుకునేదాన్ని. మనం పెట్టుకోవడానికి మాత్రం ఇది సెట్ అవ్వు, ఓన్లీ గోల్డ్ అయితేనే బాగుంటుందని ఒక మంచి అభిప్రాయం అన్నమాట. కానీ ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేశామో అప్పుడు నాకు అనిపించింది మనకి సేఫ్టీ అనేది ముఖ్యం. సో బిజినెస్లో మనం బిజీగా ఉంటాం కాబట్టి ఈ గోల్డ్ పెట్టుకొని అక్కడ పడిపోయి ఇక్కడ పడిపోయి అంటే అప్పట్లో టీవీ షూట్స్ ఎక్కువ జరిగేది. ఆ షూట్స్ అప్పుడు నాకు అర్థమైంది అనమాట. సో కొన్ని 1-2 కొంచెం పోయిన తర్వాత అర్థమైంది. సో అప్పుడు అనుకున్నాను, సో ఇలా కాదు, ఇవన్నీ మనం యూజ్ చేయకూడదు. ఇక్కడ అంతా కూడా అంటే ఎక్కడంటే అక్కడ వేసేయడం అలాంటి అంటే వర్కింగ్ ఉమెన్స్ కోసం చెప్తున్నాను, వేరే కాదు. వాళ్ళకి బిజీగా ఉండే లైఫ్లో ఇలాంటివి బెస్ట్ అండి. అక్కడ పెట్టినా ఇక్కడ పెట్టినా భయం ఉండదు, హ్యాపీగా. అది పడిపోయినా కానీ మనం ఒకళ్ళు పోయినా ఇబ్బంది లేదు. సో అలా చూసుకొని నేను మెల్లమెల్లగా మంచి వెరైటీస్ ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియాలో ఏమున్నాయని చూసి మంచి జేడ్స్ కానివ్వండి, బీడ్స్ రకరకాలుగా తెచ్చుకునేదాన్ని. కాకపోతే మనకి ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి మీకు ఆ కలెక్షన్ అంతా అంత ఫాస్ట్గా నేను చూపించకపోవచ్చు. కానీ ముందు ముందు మాత్రం మీకు మంచి జేడ్స్ వెరైటీ కానీ, మంచి మన పర్ల్స్ కానీ, డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా ఎవ్రీ వీక్ నేను మన వెబ్సైట్లో ఉండేటట్టుగా ట్రై చేస్తాను. సో నాకు తెలిసి మనకి ఈ వర్కింగ్ వాళ్ళకి బెస్ట్ అండి ఇలాంటివి. నెక్స్ట్ మనకి ఏదైనా మ్యారేజెస్ కానీ బిజీగా అంటే మనం ఉన్నప్పుడు కొంచెం చిన్న పిల్లలకి పెట్టడానికి కానీ కాస్త అలా కేర్లెస్గా ఉండే వాళ్ళకి ఇవి బెస్ట్ అని నా అభిప్రాయం. ట్రై చేయండి. నాకైతే నచ్చిన మంచి మోడల్స్ ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఇవి మీకు నచ్చితే నాకు కామెంట్ పెట్టండి. వెబ్సైట్లో ఎవరైతే పర్చేస్ చేస్తారో మీకు ఇవన్నీ వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయనేది నాకు కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఇంక చూద్దాం. చూసారు కదండి, చాలా బాగుంది కదా. సో బ్రైడ్స్కి ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి డైమండ్ సెట్ ఎలా ఉంటుందో సేమ్ అదే స్టైల్లో దీన్ని తయారు చేశారు. సో ప్రిన్సెస్ నెక్లెస్ అన్నమాట. మనకి నెక్కి ఫుల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి సర్వర్క్స్కి ఇదంతా కూడా మనకి డైమండ్ ఎలా అయితే సెట్టింగ్ ఉంటుందో అదే సెట్టింగ్లో మనకి అమెరికన్ డైమండ్తో చేసింది. చాలా బాగుంది చూడండి. మొత్తం మనకి టోటల్ వైట్ అమెరికన్ డైమండ్స్ ఉంటుంది అండ్ రూబీస్ ఇవంతా బాగుంది కదా, చాలా హెవీగా కనిపిస్తుంది. సో ఇలాంటివి మనం ఫంక్షన్స్కి పిల్లలకి పెట్టేసినా కానీ అసలు ఇంకా మనకు టెన్షన్ ఉండదు అనుకుంటా. సో బాగుందా, హ్యాంగింగ్ మంచి ఇయర్ రింగ్స్ అండి, బాగున్నాయి కదా. సేమ్ నెక్లెస్ ఏదైతే ఉందో సేమ్ అదే మోడల్లో మనకి ఇయర్ రింగ్స్ ఇచ్చారు. ఇలా సేమ్ మోడల్ అన్నమాట. బాగుంది కదా, మంచి మనకి రూబీస్ అంటాం కదండి, సేమ్ అదే టైప్లో మనకి 50% సేమ్ క్వాలిటీ ఉంటాయండి దగ్గర దగ్గర. సో ఈ నెక్లెస్ వచ్చి 12,500 అండి.
మంచి అమెరికన్ డైమండ్స్తో మనకి ఈ నెక్లెస్ ఉందండి. ఎమరాల్డ్ వచ్చాయి. సో కింద వచ్చేసరికి మనకి ఇలా డబల్ లేయర్ లాగా కనిపిస్తుంది. టోటల్ డబల్ లేయర్ లాగా ఉంది. కంప్లీట్గా నెక్ అంతా కూడా కవర్ అయిపోతుందండి. ప్రిన్సెస్ మోడల్ ఇది. సో చూడ్డానికి డైమండ్ ఫిట్టింగ్ లాగా ఉంది. చాలా బాగుంది కదా. సో ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఇలా ఉన్నాయి. ఎక్సలెంట్ అండి, చాలా బాగా వచ్చింది. ఫుల్ మనకి హెవీగా అంటే పార్టీస్కి కానీ మెయిన్ బ్రైడ్స్కి కానీ చాలా హెవీగా ఉన్నాయి. చూడ్డానికి హెవీగా ఉన్నాయి అండ్ లైట్ వెయిట్లో ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఈ నెక్లెస్ కాస్ట్ 11,500. మంచి పచ్చి వర్క్లో మనకి ఈ నెక్లెస్ ఉందండి. కంప్లీట్గా రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ లాగా. ఆ తర్వాత మనకి ఇక్కడ వచ్చేసరికి పింక్ కుందన్స్తో చాలా హెవీగా మొత్తం నెక్కి కవర్ అయ్యేటట్టుగా ఈ నెక్లెస్ ఉంది. ఇక్కడ ఈ బ్రాడ్నెస్ వచ్చేసరికి మనకి 2 ఇంచెస్లో ఉంటుంది. సో మంచి లాకెట్, చాలా బాగుందండి. వర్క్ అయితే కంప్లీట్ ఫినిషింగ్, మంచి ఫినిషింగ్తో ఉంది. అండ్ జుమ్కాస్ చూసారా, బాగున్నాయి కదా. సో మంచి హెవీ జుమ్కాస్ వచ్చాయి దీనికి. ఇవి కూడా మనకి పచ్చి వర్క్తో ఉన్నాయి. పార్టీస్కి అది మనకి హెవీగా చాలా బాగా కనిపిస్తుంది కదా. బాగుంది. నెక్లెస్కి ఎగ్జాక్ట్గా మ్యాచింగ్ ఇచ్చారు. ఈ నెక్లెస్ కాస్ట్ 6,900. పచ్చి వర్క్లో మనకి లోపల ఈ మెటీరియల్స్ వచ్చేసరికి మనకి పింక్ కుందన్స్ అండి, రూబీ కుందన్స్ అంటాం కదా అలా. మళ్ళీ మధ్యలో అంతా కూడా మనకి గ్రీన్ అక్కడక్కడ చాలా రిచ్గా ఉంది. సో కంప్లీట్గా మనకి నెక్కి ఫుల్గా వస్తుంది. 2 ఇంచెస్ పైన ఉందండి మనకి బ్రాడ్నెస్ ఇది. అండ్ లాకెట్ కూడా హెవీ లాకెట్తో చాలా బాగుంది. సో దీనికి మంచి జుమ్కాస్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి కదా. జుమ్కాస్ చాలా బాగున్నాయి. ఈ నెక్లెస్ కాస్ట్ 6,900. పచ్చి వర్క్లో ఇంకొక డిజైన్ అండి, చాలా బాగుంది కదా. మంచి గ్రీన్ అన్నీ కూడా కుందన్స్. సో చుట్టూ మనకి నెక్లెస్ లాగా చాలా బాగా ఇచ్చారు మ్యాంగో పచ్చి వర్క్తో. అండ్ మిడిల్లో మనకి గణేష్. సో ఇది సేమ్ గణేష్ మనకి ఇక్కడ హ్యాంగింగ్లో కూడా బుట్టల్లో జుమ్కాలో ఇచ్చారు. సో ఎక్సలెంట్గా ఉంది. మంచి మనకి చూడంగానే ఆ ప్యూర్ వేసుకున్న లుక్ ఉందండి. ఎందుకంటే మనకి అన్నీ కూడా ఆల్మోస్ట్ 30-40% ప్యూర్ ఉండేటట్టుగా ఈ జెమ్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి మనకి ఆల్మోస్ట్ వేసుకున్నప్పుడు మనం ఏదో 1 గ్రామ్ వేసాము అనే ఫీలింగ్ కూడా రాదు. నెక్స్ట్ మనకి సేఫ్టీ కూడా కదా. చాలా బాగుంది. జుమ్కాస్ కూడా చాలా బాగున్నాయి. మంచి ఎమరాల్డ్ అండ్ మోతీస్ కలిపి మనకి విఘ్నేశ్వరుడు ఉన్నాడు జుమ్కా పైన. చాలా బాగుంది. ఈ నెక్లెస్ కాస్ట్ 5,400 అండి. పచ్చి వర్క్లో ఇంకొక డిఫరెంట్ నెక్లెస్ అండి. సో ఇది మనకి 3/4 నెక్లెస్ అనమాట. మొత్తం టోటల్ ఇక్కడ నుంచి మనకి ఎండింగ్ వరకు ఇక్కడ మిడిల్లో ఈ లెంత్ వచ్చేసరికి మనకి 7 to 8 ఇంచెస్ వరకు ఉంటుంది. సో మంచి మ్యాంగోస్తో చాలా బాగుంది. కంప్లీట్గా ఇవన్నీ సీజెడ్స్ అండ్ రూబీస్ ఎమరాల్డ్స్తో ఎక్సలెంట్గా మనకి నెక్లెస్ ఉంది. ఈ కింద బుట్టి చూసారా, ఇది కూడా ఈ కింద లాకెట్ చూసారా, ఇది కూడా చాలా రిచ్గా ఉంది కదా. సో కంప్లీట్ మనకి ఈ మ్యాంగోస్ వచ్చేసరికి 8 మ్యాంగోస్ వచ్చాయి. ఒక్కొక్కటి 1 ఇంచ్ వరకు ఉందండి మ్యాంగో. చాలా చాలా ఫినిషింగ్తో అచ్చం మనకి గోల్డ్లో ఉన్న లుక్ వచ్చింది. మంచి సీజర్స్ అండి అండ్ ఎమరాల్డ్స్ రూబీస్. మనకి కుందన్స్ ఎక్కువగా మనకి పచ్చి వర్క్లో కుందన్స్ కనిపిస్తాయి. సో మంచి హ్యాంగింగ్స్ చూడండి, చాలా బాగుంది కదా. పైన చిన్న ఫ్లవర్ వచ్చింది, కింద వచ్చేసరికి ఈ కింద ఏదైతే హ్యాంగింగ్ ఉందో ఇది ఎగ్జాక్ట్గా దీనికి మ్యాచింగ్గా ఇచ్చారు. ఇలాగ బాగుంది. సో రఫ్ అండ్ టఫ్ వాడుకోవడానికి మనకి ఇలాంటి నెక్లెస్లు చాలా బాగుంటాయి. ఇవాళ రేపు మనం లాకర్కి వెళ్ళడానికి కూడా టైం ఉండట్లేదు కదా, అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ అనుకుంటా. బాగుంది కదా. సో ఈ నెక్లెస్ కాస్ట్ 4,900.
సో మంచి యాంటిక్ కలెక్షన్ అండి ఇది. చూసారా, ఎవరికైనా ఏ ఏజ్ వాళ్ళకైనా సూట్ అయ్యేటట్టుగా మనకి డిజైన్ ఉంది. యాంటిక్లో చాలా బాగుంది. సో కింద ఇక్కడ వచ్చేసరికి బ్రాడ్నెస్ మనకి 1 to 1.5 ఇంచ్ ఉంది. ఇక్కడ 1/2 ఇంచ్ ఉందండి టోటల్. ఇదంతా కూడా మనకి సీజెడ్స్ వచ్చాయి. మిడిల్లో అంతా రూబీస్ వచ్చాయి, లక్ష్మీదేవి, అండ్ కింద అంతా కూడా పర్ల్స్తో. చాలా ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. యాంటిక్లో ఉంది, మరీ మెరవకుండా నీట్గా యాంటిక్లో ఉంది. చాలా బాగుంది. హ్యాంగింగ్స్ కూడా చాలా రిచ్గా వచ్చాయండి. రిచ్ హ్యాంగింగ్స్ అండి, చాలా బాగుంది. సో ఎక్కువగా మనకి చిన్న వాళ్ళకి ఇవి బాగా సూట్ అవుతాయి కదా. చూడండి ఎంత బాగుందో. ఈ నెక్లెస్ కాస్ట్ 3,900. సో పచ్చి వర్క్ స్టైల్ అండ్ యాంటిక్లో మొత్తం మనకి యాంటిక్ గోల్డ్ స్టైల్లో ఉంది. ఇది ఎక్సలెంట్గా ఉందండి. ఇక్కడ మనకి బ్రాడ్నెస్ వచ్చేసరికి 1 ఇంచ్ ఉంది విత్ పర్ల్ హ్యాంగింగ్. సో కింద మనకి లాకెట్ వచ్చేసరికి 3 to 4 ఇంచెస్ వరకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం ఈ కింద మోతీ వరకు చూస్తే దగ్గర దగ్గర 3 and 3.5 వరకు ఉండొచ్చు. మధ్యలో పల్లకి వచ్చింది. చూసారా కార్వింగ్ ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో. సో ఇక్కడ రూబీస్ కానీ మోతీస్ కానీ అన్నీ కూడా చాలా రిచ్ లుక్ ఇచ్చాయి. బాగుంది కదా. ఇవన్నీ కూడా కంప్లీట్గా మంచి ఫినిషింగ్తో ఉంటాయండి. సో ఫినిషింగ్ లేని నేను అసలు మీకు చూపించను, ఎందుకంటే మీరు తీసుకున్న తర్వాత అయినా నాకు కామెంట్ పెడతారు కాబట్టి. సో మంచిది ఇచ్చామనుకోండి, ఒక ట్రస్ట్ అనేది ఉంటుంది. మన వెబ్సైట్ అనేది ఒక ట్రస్ట్గా ఈ రోజు వరకు ఉంది కాబట్టి దాన్ని ఎప్పటికీ అలాగే ఉంచాలని కోరిక. హ్యాంగింగ్స్ చూడండి ఎంత బాగున్నాయి. పల్లకి, సో మనకి లాకెట్లో పల్లకి వచ్చింది కాబట్టి ఇక్కడ హ్యాంగింగ్ కూడా మంచి పల్లకి ఇచ్చారు. మిడిల్లో పెళ్లి కూతురు కూడా బాగుంది కదా. సో మ్యారేజ్ పర్పస్ చాలా బాగుంటుంది అనుకుంటా, మ్యారేజ్ లేదన్నా చిన్న అకేషన్కి. ఈ నెక్లెస్ కాస్ట్ 4,800. మంచి గోల్డ్ మీద మనకి సీజెడ్స్ అండ్ ఎమరాల్డ్స్, మిడిల్ అంతా రూబీస్తో మనకి నెక్లెస్ ఉందండి. చిన్న చిన్న పీకాక్స్ ఉన్నాయి. ఈ పీకాక్ వచ్చేసరికి 1 ఇంచ్ వరకు ఉంది మనకి. పైనేమో పీకాక్ షేప్ ఉంది, ఇక్కడ వచ్చేసరికి మ్యాంగో షేప్ ఉంది. యాంటిక్లో చాలా బాగా కనిపిస్తుంది కదా. సో కింద లాకెట్ కానీ, లాకెట్ వచ్చేసరికి మనకి 2 to 3 ఇంచెస్లో లాకెట్ ఉంది. చాలా బాగుంది, ఎక్సలెంట్ కదా. మనకి ఏ ఏజ్ వాళ్ళకైనా సూట్ అయ్యేటట్టుగా మనకి నెక్లెస్ ఉంది. సో సింపుల్గా మరీ హెవీ కాకుండా నీట్గా ఉంది. ఇంత మంచి నెక్లెస్కి మంచి హ్యాంగింగ్ చూసారా. సేమ్ మనకి ఏదైతే నెక్లెస్లో పీకాక్స్ ఉన్నాయో సేమ్ పీకాక్స్ ఎమరాల్డ్ అండ్ రూబీస్తో విత్ మోతీ హ్యాంగింగ్స్తో సేమ్ లాకెట్ ఏదైతే ఉందో దానికి మ్యాచింగ్గా ఈ హ్యాంగింగ్స్ ఉన్నాయి. బాగున్నాయి కదా, చాలా రిచ్గా ఉంది. ఈ నెక్లెస్ కాస్ట్ 2,900. పచ్చి వర్క్లో ఇంకొక నెక్లెస్ అండి. సో ఈ నెక్లెస్ వచ్చేసరికి మనకి మొత్తం ఇక్కడ నుంచి స్టార్టింగ్ డిజైన్ ఇక్కడ వరకు మనకి 6 to 7 ఇంచెస్ ఉంటుంది. సో విత్ లాకెట్ అయితే మనకి 8 ఇంచెస్ వరకు వస్తుందండి. ఇది అందరికీ సూట్ అయ్యేటట్టుగా ఈ డిజైన్ ఉంది. పచ్చి వర్క్లో జుమ్కాస్ వచ్చాయి, మంచి హెవీగా మనకి జుమ్కాస్ ఉన్నాయి. చాలా బాగుంది కదా. సో మంచి ఎమరాల్డ్ అండ్ రూబీస్. పచ్చిలో మనకి ఈ రూబీ వచ్చేసరికి మనకి అంకట్స్ అంటారు, పింక్ అంకట్స్ అంటారు. చాలా బాగుంది కదా. సో మంచి రిచ్నెస్ ఉంది కదా నెక్లెస్లో. సో జుమ్కాస్ కూడా చాలా బాగున్నాయి. జుమ్కాస్ బాగుంది కదా, జుమ్కా కూడా. సో కొన్ని డిజైన్స్ మనకి గోల్డ్లో కంటే కూడా మనకి ఇలా 1 గ్రామ్లో చాలా నీట్ ఫినిషింగ్ ఉంటాయి. చాలా బాగుంది. ఈ నెక్లెస్ కాస్ట్ 3,900. ఇంకో నెక్లెస్ అండి.
మనకి పచ్చి వర్క్ లాగా యాంటిక్లో ఇది వచ్చింది. మొత్తం మనకి సీజెడ్స్ వచ్చి మిడిల్లో వచ్చి మనకి రూబీ పెట్టి చాలా డిఫరెంట్గా. ఇక్కడ వచ్చేసరికి ఒక 2 పీకాక్స్ వచ్చాయి. మంచి లాకెట్కి మిడిల్లో మనకి జుమ్కా వచ్చింది అండ్ అటు ఇటు 2 పీకాక్స్ ఉన్నాయి. చాలా బాగుంది కదా. సో మంచి రూబీస్, మనకి సీజెడ్స్ అన్నీ కలిపి చాలా బాగా వచ్చింది. సో మంచి హ్యాంగింగ్ ఉంది, మోతీస్ హ్యాంగ్ అవుతున్నాయి కదా. ఇదంతా కూడా డిఫరెంట్గా ఇలా ఉంది, చాలా బాగుంది. ఈ నెక్లెస్కి జుమ్కాస్ చూసారా, బాగున్నాయి కదా. ఈ జుమ్కాస్ వచ్చేసరికి ఇక్కడ లాకెట్ ఏదైతే ఉందో దానికి సేమ్ డిజైన్ అన్నమాట జుమ్కాస్. బాగుంది కదండి. ఈ నెక్లెస్ కాస్ట్ 3200. ఈ నెక్లెస్ వచ్చేసరికి చాలా సింపుల్గా మనకి జస్ట్ ఒక 1/2 ఇంచ్లో ఉంటుందండి. పైన వచ్చేసరికి మనకి రూబీస్ అన్నీ కూడా చిన్న చిన్న డ్రాప్స్ లాగా వాటికి జాయింట్గా ఇలా సీజెడ్స్. బాగుంది కదా. మిడిల్లో వచ్చేసరికి మంచి యాంటిక్ గోల్డ్లో చిన్న చిన్న ఫ్లవర్స్. బాగుంది, సింపుల్గా ఉందండి, చాలా సింపుల్గా. కాకపోతే హ్యాంగింగ్స్ మనకి మంచి హెవీ హ్యాంగింగ్స్ ఇచ్చారు. ఇలా ఏదైతే నెక్లెస్ ఉందో దానికి మ్యాచింగ్గా అండి హ్యాంగింగ్స్. బాగుంది కదా, చాలా బాగా. సో చిన్నవాళ్ళకైతే ఆల్మోస్ట్ ఇది పెట్టుకోవచ్చు. పెద్దవాళ్ళగానైతే జస్ట్ ఇది వేసుకున్న మన దగ్గర ఇటు మ్యాచింగ్ స్టడ్స్ ఎలాగో ఇంట్లో ఉంటాయి కదా, సెట్ అయిపోతాయి. సో ఈ నెక్లెస్ కాస్ట్ 2200. ఈ నెక్లెస్ వచ్చేసరికి మొత్తం మనకి యాంటిక్లో ఉంది. నెక్స్ట్ మనకి ఒకటి రూబీతో ఇలా స్టడ్, ఒకటి గ్రీన్ ఎమరాల్డ్తో స్టడ్ డిజైన్లో మనకి ఫ్లవర్స్ వచ్చాయి. చుట్టూ వచ్చేసరికి మనకి సీజెడ్స్ ఉన్నాయి. మిడిల్లో పీకాక్ వచ్చేసరికి పైన మనకి సన్నగా సర్వస్కి లాగిచ్చారు అండ్ ఇక్కడ యాంటిక్లో. సో కాసు మోడల్ కూడా దీంట్లో మిక్స్ అయిందండి, చాలా బాగుంది. చిన్న చిన్న కాసులు కదా ఇవన్నీ, బాగా అనిపిస్తుంది. సింపుల్గా మనకి ట్రెడిషనల్గా ఎక్సలెంట్గా ఉందండి, బాగుంది కదా. కింద ఏదైతే లాకెట్ వచ్చిందో దానికి మ్యాచింగ్గా మనకి సేమ్ హ్యాంగింగ్స్, చాలా బాగుంది సింపుల్గా. ఈ లాకెట్కి మ్యాచింగ్గా చాలా బాగా కనిపిస్తుంది. ఈ నెక్లెస్ కాస్ట్ 2600. సో యాంటిక్లో మనకి టెంపుల్ జ్యువెలరీ అండి ఇది. ఈ టెంపుల్ జ్యువెలరీలో మనకి ఇక్కడ నుంచి ఇది ఈ షేప్ చూసారా, మనకి ఎలిఫెంట్ టీత్ అంటారు కదా, ఏనుగు దంతం. సో ఏనుగు దంతం షేప్లో మనకి ఇది ఉంది. ఈ సైడ్ కూడా కంప్లీట్గా కార్వింగ్ ఉంది అండ్ హ్యాంగింగ్స్ ఉన్నాయి, మోతీస్. ఇక్కడ వచ్చేసరికి మనకి జేడ్స్ అండి, పింక్ జేడ్స్ అండ్ మోతీస్తో. పైన పచ్చి వర్క్ మ్యాంగో ఉంది. సో చాలా బాగుంది ఫినిషింగ్, సింపుల్గా మనకి బాగుంటుంది. ఇవన్నీ హెవీ జ్యువెలరీస్ కాదు కదా, చాలా సింపుల్ జ్యువెలరీస్. సో ఆల్మోస్ట్ అందరికీ మంచిగా సూట్ అయిపోతాయి. చూసారా, మ్యాంగో ఏదైతే మనకి నెక్లెస్కి మిడిల్లో ఉందో సేమ్ అదే పచ్చి వర్క్లో మనకి మ్యాంగో ఉంది ఇలా. సో మంచి డిజైన్ అండి, ఆల్మోస్ట్ అందరికీ సూట్ అవుతుంది. ఏజ్తో సంబంధం లేకుండా మనకి మంచిగా సూట్ అవుతుంది. ఈ నెక్లెస్ కాస్ట్ 2800. యాంటిక్ జ్యువెలరీలో ఇంకొక డిజైన్ అండి, సింపుల్గా. ఇది కూడా మనకి టెంపుల్ డిజైన్లో ఉంది. మనకి ఇవన్నీ కూడా కుందన్స్ అండి, పచ్చి వర్క్లో యూజ్ చేస్తాం కదా ఆ కుందన్స్ అండ్ ఎమరాల్డ్స్ అన్నమాట. సో చాలా బాగుంది మనకి, సింపుల్గా రెగ్యులర్ ఆల్మోస్ట్ చిన్న చిన్న ఫెస్టివల్స్కి కానీ చిన్న పార్టీస్కి కానీ చాలా ఈజీగా మనం వేసుకునేటట్టుగా ఈ నెక్లెస్ ఉంది. 1 ఇంచ్ ఉంటుందండి ఇదంతా కలిపి విత్ హ్యాంగింగ్ కలిపి మనకి 1 ఇంచ్ వరకు ఉంటుంది. చాలా బాగుంది. టెంపుల్ జ్యువెలరీలో మనకి మంచి యాంటిక్ కలర్లో ఉంది. సో హ్యాంగింగ్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి, చూసారా, బాగుంది కదా హ్యాంగింగ్స్. ఇంత మంచి నెక్లెస్ మనకి ఇది
వెబ్సైట్లో పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ అందరు కూడా మళ్ళీ అడుగుతూ ఉంటారు. కానీ కొద్ది రోజుల్లో అంటే మనకి కరోనా వల్ల కొన్ని ప్లేసెస్లో మనకి లాక్డౌన్ అనేది ఇంకా నడుస్తుంది కాబట్టి మనకి వీలవట్లేదు. ఆ తర్వాత మాత్రం మీకు ఎన్నైనా సరే క్వాంటిటీ దొరికేటట్టుగా మేము ప్లాన్ చేస్తాం. ఈ నెక్లెస్ కాస్ట్ 3200. ఈ నెక్లెస్ వచ్చేసరికి మనకి టెంపుల్ డిజైన్ అండ్ పచ్చి వర్క్ రెండు మిక్సింగ్గా ఉందండి. చూసారా, చాలా బాగుంది కదా. మంచి మనకి కుందన్స్, వైట్ కుందన్స్, పింక్ అండ్ గ్రీన్ కుందన్స్తో మనకి చాలా బాగా వచ్చింది. ఇదంతా కూడా మనకి అష్టలక్ష్మి అమ్మవారి ఉంది. ఇక్కడ కింద డిజైన్ వచ్చేసరికి లోటస్ డిజైన్ వచ్చిందండి. హాఫ్ లోటస్ ఇక్కడి నుంచి, హాఫ్ లోటస్ పైన నుంచి. సో చూడడానికి చాలా డిఫరెంట్గా మనకి ఈ నెక్లెస్ ఉంది. ఈ బ్రాడ్నెస్ వచ్చేసరికి మనకి 1 to 1.5 మధ్యలో ఉంటుందండి. చాలా బాగుంది కదా, సింపుల్గా మనకి పట్టు శారీస్కి చాలా బాగుంటుంది వేసుకోవడానికి. హ్యాంగింగ్స్ చూసారా, ఏదైతే నెక్లెస్ ఉందో సేమ్ డిజైన్ అండి హ్యాంగింగ్. చాలా బాగుంది. సో డిఫరెంట్గా మనం ఇలాంటి ఒక ఫంక్షన్కి అని కాకుండా మనం పూజలకు కానీ వాటికి కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు కదా. చాలా బాగుంది. ఈ నెక్లెస్ కాస్ట్ 3900. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి. సో నేను ఇప్పుడు మీకు 15 నెక్లెసెస్ చూపించాను. మీకు నచ్చాయా లేదా అనేది కామెంట్ పెట్టండి. తీసుకున్న వాళ్ళు మాత్రం అస్సలు మర్చిపోకుండా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇంకేం వెరైటీస్ కావాలో మనకి పెడుతూ ఉండండి కామెంట్. నేను చూస్తాను. మీకు మ్యాక్సిమం తొందరగా అంటే ఒక 10 days 15 daysలోనూ మీకు అవన్నీ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.